సో అప్రిషియేటింగ్ బిగ్ బాస్. సో లైవ్ని ఇంకా రన్ అవుతుంది, ఎపిసోడ్ని మిడ్ నైట్తో సహా మొత్తాన్ని క్లోజ్ చేసేసాడు. మామూలు కదనమాట. అన్ని వెన్నుపోట్లు కళ్యాణ్కేనా అనేది మాట్లాడుకుందాం. దివ్య స్ట్రాటజీ కరెక్టా కాదా అనేది మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి ఇప్పుడే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న సీక్రెట్ టాస్క్ల గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడుకుందాం. సో 1 by 1 క్లారిటీగా మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అర్షన్. నా పేరు మహేశ్వర. కొత్తగా మన చాలా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా టాస్క్లా తలయవాసల. సుమన్ అన్నకి 2 టాస్క్లు ఇచ్చారు. ఇప్పుడు సుమన్ అన్న ఫ్యాన్స్ కొట్రా తోడా తిప్పరా మీసం అంటారు. 2 టాస్క్లు సుమన్ అన్న గెలిచారు కదా, ఆ మాత్రం ఉంటుంది. ఏందో మరి ఏం చేద్దాం అనుకుంటారు బిగ్ బాస్, ఆయన ఇష్టం. కానీ ఆయన ఏం చేస్తారు మనకి ఎందుకు, మనం తప్పదు ఎపిసోడ్ రివ్యూలు చెప్పుకోవాలి. టాస్క్ అంటే సో నాకు ఇంతకు ఎవరో చెప్పారు ఇన్స్టాగ్రామ్లో, ఏదైతే ఆ టాస్క్ ఉందో ఆ టాస్క్ వచ్చేసరికి హిందీ బిగ్ బాస్ టాస్క్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ఏదైతే పెట్టారో ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ వచ్చేసరికి అది కన్నడ బిగ్ బాస్కి సంబంధించిన టాస్క్ అంట, కాపీ కొట్టారంట. సో ఇదన్నమాట అప్డేట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో నామినేషన్ అయిపోయిన తర్వాత సో తనూజ గారు అక్కడ కూర్చొని ఉంటారు. సో రితు వాళ్ళతో డెమో వాళ్ళతో మాట్లాడుతుంటారు. నాకు తెలుసురా 100% తనే నన్ను నానేమే చెప్తుందని, నా పేరు చెప్తుందని నాకు తెలుసు అని చెప్పి తిని అంటుంది అనమాట. అంత 100% ఎలా తెలుసు అని తిని నమ్ముతుందంటే, లాస్ట్ వీక్కి వెళ్తే సో బర్నీ గారు వచ్చినప్పుడు డ్యాగర్ నాకు ఇవ్వండి, డ్యాగర్ నాకు ఇవ్వండి, డ్యాగర్ నాకు ఇవ్వండి అంటారు దివ్య. ఎందుకంటే నేను మీ ముందే నామినేట్ చేయాలండి, ఎప్పటి నుంచో ఆశతో ఉన్నాను, నాకు ఇవ్వండి డ్యాగర్ అంటుంది అమ్మాయి. సో అప్పుడు తనూజ అటు చూస్తుంది. సో అప్పుడే అమ్మాయికి తెలుసు ఈ అమ్మాయి నామినేట్ చేయాలని అనుకుంటుంది దివ్య అని. సో అప్పుడు ఛాన్స్ రాలేదు, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ని ఉపయోగించుకుంది. ఓకేనా. సో డెమోన్ అంటాడు, నేను నీ పేరు కానీ గౌరవ్ నేమ్ కానీ ఉంటుందని అనుకున్నా. గౌరవ్ పేరు ఎందుకు చెప్పుద్ది డెమోన్ బాబు, గౌరవ్ పేరు చెప్పదు. సో నెక్స్ట్ తనూజ, నేను ఎందుకున్నానో నాకు అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా తనూజ గారు మీకు? రితు చౌదరి, ఇందాక నామినేషన్స్లో కూడా మీ ఇద్దరికి అయింది కదా. సో బర్నీ గారికి నీకు మేబీ అందుకని చేసి ఉండొచ్చేమో. ఈ అమ్మాయి కొంచెం సెన్సిబుల్గానే మాట్లాడుద్ది. మేబీ అందుకే అయి ఉండొచ్చు అని చెప్తా ఉంటారు. తర్వాత సుమన్ గారు, బర్నీ గారు, సంజన గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య అయినా కానీ తనూజ అయినా కానీ నన్ను నామినేట్ చేసినా నాకు సేమ్ ఎఫెక్షనే ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళతో ఏదో రైవలరీ పడిపోయి వాళ్ళ మీద రివెంజ్ తీసేసుకొని ఇలా ఉండదు నాది. అలా ఉండదు సార్, నాకు తెలుసు. కానీ అది సేఫ్ గేమ్ అంటారు సార్. అలా చేస్తే ఆడియన్స్, అది ప్రాబ్లం. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ బిగ్ బాస్ హౌస్ వేరేలాగా ఉంటుంది. ఒకళ్ళు మిమ్మల్ని గిల్లితే మీరు వెళ్ళి పాట్ అని కొట్టాలి అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటారు. మీరు ఏంటంటే గిల్లిస్తే సరే గిల్లాడు కదలే, నొప్పి పుట్టలేదు కదా, కందలేదు కదా అని మీరు అనుకుంటుంటారు. అలా కాదు సార్. అది మీరు వెళ్ళి పాట్ అని కొట్టారు అనుకోండి, అప్పుడు ఆడియన్స్ మీ నుంచి ఏం ఆడుతున్నాడు రా గేము అని అనుకుంటారు అనమాట. అది మీరు చేయాల్సిన పని, అది మీరు చెయ్యట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ వాళ్ళు మాట్లాడతారు. తనూజ అండ్ ఇమాన్యుయల్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అరే నాకు అర్థం కావట్లేదురా ఇమాన్యుయల్, నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళకి ఎందుకు, అసలు నేను సోలోగా ఉండిపోవాలి ఏంటి, ఇంకెవరితో మాట్లాడకూడదా? దాకా ఆయనతో మాట్లాడితే అలా అన్నారు, సో మాధురి గారితో మాట్లాడితే ఇలా అన్నారు, ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే కూడా ఇలా అంటున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు ఇమాన్యుయల్, నన్ను టార్గెట్ చేశారని చెప్పి ఈ అమ్మాయి బాధపడతా ఉంటుంది అనమాట అక్కడ. సో దానికి ఇమాన్యుయల్ మళ్ళీ అంటాడు, బర్నీ గారు కూడా ఇటుపక్క మళ్ళీ ఈ కాన్వర్జేషన్ ఇటుపక్క ఉంటుంది అనమాట. నామినేషన్స్లోకి వచ్చినప్పుడు గౌరవ్ నిఖిల్ని దివ్య గారితో అద్భుతమైన పాయింట్ చెప్పుద్ది ఇక్కడ దివ్య. మైండ్ బ్లాక్ అయింది. అంటే బర్నీ గారి ఆలోచన ఏ విధంగా ఉందనేది, దివ్య ఆలోచన ఏ విధంగా ఉందనేది క్లియర్గా అర్థమైంది. బర్నీ గారు అడుగుతారు, నామినేషన్స్లో వచ్చినప్పుడు సో నీకు ఛాన్స్ వచ్చినప్పుడు గౌరవ్ నిఖిల్ని చేస్తే మాకు ఛాన్సెస్ పెరిగేవి కదా, అంటే ఎలిమినేషన్ భయం ఈయనలో కూడా ఉంది. ఆఖరికి మొన్నే కదా ఎలిమినేట్ అయ్యి వచ్చింది, ఆ భయం ఉంటుంది ఆయనలో. అప్పుడు ఇటుపక్క ఇమాన్యుయల్ వాళ్ళు మాట్లాడుకుంటాడు. తనుజ అంటది, అరే కెప్టెన్సీ అప్పుడు నువ్వు నా వైపు ఎందుకు రాలేదురా, అరే నా మీద నీకు ఎంత కోపం ఉందో ఏదో తెలియదు, కానీ నీ మీద మాత్రం నాకు నిజంగా నీ వల్ల నేను ఎంత హర్ట్ అయ్యానో, నా వల్ల నువ్వు ఎంత హర్ట్ అయ్యావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎప్పుడు చెప్పుకోలేదు కానీ బయటికి, నేను నీ వల్ల చాలా హర్ట్ అయ్యాను. ఎవరైనా బాధపడితే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, ఎవరైనా కొంచెం డల్గా ఉన్నారని తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తావు, మరి నా దగ్గరికి ఒక్కసారి కూడా రాలేదేంట్రా, నేను ఏమన్నా నీకు శత్రువునా అని అమ్మాయి అడుగుతుంది. పిచ్చిదానా అలా అంటావేంటే, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పి డెమోన్ దగ్గర ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఏడ్చానే, ఏంట్రా ఈ పిల్ల నన్ను ఇంత అపార్థం చేసుకుంటుంది అని. సారీనే, ఐఎమ్ వెరీ సారీ రా, ఐఎమ్ వెరీ సారీ డే అయిపోయింది. ఇంకేముంది చెప్పండి. బట్ నేనేమంటానంటే, మనం అనుకుంటాం బయట నుంచి అమ్మాయికి టూ మచ్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి, వన్ సైడ్ గేమ్ వెళ్ళిపోతుంది కాబట్టి, సో రైవలరీ ఎక్స్పెక్ట్ చేస్తారు మనం బయట నుంచి యాజ్ ఆడియన్స్గా.
లోపల ఉన్న పర్సన్ ఏమనుకుంటాడు, టూ మచ్ ఓట్ బ్యాంక్ ఉన్న పర్సన్ని మనం కొడితే దట్టు ఇంత నెగిటివ్ అయిపోతుంది, ఇంత నెగిటివ్ చేయాల్సిన అవసరం ఏంది, మన మనసులో ఉన్న మాటలు మనం చెప్పేసాం, ఆ అమ్మాయి చెప్పేసి అక్కడితో కీలకతం దుకాణం బంద్ కదా, దాన్ని అక్కడ క్లోజ్ చేసేయాలి కదా, ఆ ఇష్యూని డ్రాగ్ చేసుకుంటూ పోతే నెగిటివ్ అయ్యేది నేనే కదా అని చెప్పి ఇమాన్యుల్కి తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఆ మొక్క సంగతి ఈ అమ్మాయికి మార్చి చెప్పాడు, కానీ ఆ మొక్కది చాలా పెద్ద నెగిటివ్ అవుతుంది ఇమాన్యుల్కి, అయింది కూడా. సో అప్పుడు ఇమాన్యుల్ ఎందుకు చేస్తారు అలాంటి పనులు, ఇమాన్యుల్ చేయడు అలాంటి పనులు, ఇమాన్యుల్ చాలా జాగ్రత్తగా గేమ్ ఆడతాడు. అది ఇమాన్యుల్ తెలివితేటలు. ఇప్పుడు మనం రైవలరీ వెళ్ళాడు ఇమాన్యుల్ నెగిటివ్ అయిపోయింది అనుకోండి, ఎలిమినేట్ అయిపోయింది ఎవరు, ఇమాన్యుల్ అయిపోతారు. ఎందుకు ఇమాన్యుల్ ఎందుకు సమ్మెదగా మారాలి అని చెప్పి ఇమాన్యుల్ ఆలోచిస్తున్నాడు అనమాట. టాప్ 5లోకి వెళ్ళేదాకా చాలు, లేదా టాప్ 3లోకి వెళ్దాము, టాప్ 2లోకి వెళ్దాము, చిన్నగా వెళ్తుంటాడు ఇమాన్యుల్. అది ఇమాన్యుల్ గేమ్ ప్లాన్. నామినేషన్స్లో కూడా రావట్లేదు, సో అది కూడా ఉంటుంది ఇమాన్యుల్కి మనసులో. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దివ్య చెప్పుద్ది, బర్నీ గారు ఇంతకు అడుగుతారు కదా, ఎందుకు వాళ్ళు నిఖిల్ని కానీ గౌరవ్ని కానీ చేయలేదు, మాకు ఛాన్సెస్ ఉంటాయి కదా అన్నప్పుడు దివ్య చెప్పుద్ది అద్భుతం అనమాట. వాళ్ళిద్దరికి నామినేట్ చేస్తుంటే దివ్య వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తే వేరే వాళ్ళకి ఛాన్సెస్ బెటర్ అవుతాయని మీరు ఏదైతే చెప్పారో అది కరెక్టే, బట్ నేను దానికి ఒప్పుకుంటాను. కానీ ఇన్ని రౌండ్స్ అయితే అయ్యాయి కదా బయట, మరి అలాంటప్పుడు ఎవ్వరు కూడా ఎందుకు వాళ్ళని నామినేట్ చేయలేదు, నిఖిల్ కానీ గౌరవ్ని కానీ, అంటే వాళ్ళ మనసులో ఉన్న ఎమోషన్స్ని, వాళ్ళ మనసులో ఉన్న కోపాలని వాళ్ళు తీర్చేసుకోవచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నామినేట్ చేసేసుకోవచ్చు, గట్టిగా అరిచేసుకోవచ్చు, తిట్టేసుకోవచ్చు, వాళ్ళ ఎమోషన్ వాళ్ళు హ్యాపీగా బయటికి చెప్పుకొని వాళ్ళ రిలాక్స్ అయిపోవచ్చు. నేను మాత్రం నాకు డైరెక్ట్గా బిగ్ బాస్ అవకాశం ఇస్తే మాత్రం నేను మాత్రం గౌరవ్ని నిఖిల్ని పాయింట్లెస్గా ఏదో ఒకటి చెప్పేసి నామినేట్ చేసేయాలా, నాకు మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుందా, నాకు మాత్రం బాధ ఉంటుందా, నేను మాత్రం చెప్పుకోకూడదా, నాకు ఛాన్స్ వచ్చింది ఎప్పటి నుంచో చెప్పుకుందాం అనుకుంటున్నాను, డైరెక్ట్గా బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు, అప్పుడు కూడా చెప్పుకోకపోతే మళ్ళీ నాకు ఛాన్స్ వస్తూ రాదు అని చెప్పేశాను తనుజ మీద అని. ఈ పాయింట్ మనం అగ్రి చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే బయట వాళ్ళలో ముందు తనుజ అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు, వాళ్ళ ఎమోషన్స్ బయట పెట్టుకున్న తర్వాత అప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు గేమ్ ఆడదాం అనుకున్నారు, గౌరవ్ని కానీ నిఖిల్ కానీ వాళ్ళని పెట్టాలనుకున్నారు. మరి ఈ అమ్మాయికి వచ్చింది ఒకటే ఒక ఛాన్స్, మరి ఆ ఛాన్స్ని అమ్మాయి యూటిలైజ్ చేసుకోవాలి కదా, అమ్మాయి లోపల ఒకటి ఉంటుంది కదా, ఆ వెయిటేజ్ అమ్మాయి దించేసుకోవాలి కదా. సో అక్కడ నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు. అక్కడ బర్నీ గారు షాక్ అవుతుంటారు, షాక్ అవ్వడానికి ఏం లేదు అక్కడ. ఎందుకంటే మీరు తనుజకి అగెనెస్ట్గా మాట్లాడారు, తనుజ మీకు అగెనెస్ట్గా మాట్లాడారు, అంతా జరిగిపోయింది కదా. మీ గురించి అప్పుడు ఆయన అంటే నా గురించి ఆలోచించాల్సింది కదా నువ్వు అన్నట్టు, అంటే గౌరవని నిఖిల్ని గురించి మనం సేఫ్ అవుతాం కదా అని బర్నీ గారు ఆలోచన. ఎందుకు సార్ అమ్మాయి గేమ్ ఆట చెప్పండి బర్నీ గారు. ఇమాన్యుల్ నా పర్ఫార్మెన్స్ లో అయింది, ఇటు పక్క వీళ్ళ డిస్కషన్లో ఇమాన్యుల్ నా పర్ఫార్మెన్స్ లో అయింది ఎవరి వల్ల తెలుసా, నీ వల్లే, నీ గురించి నేను ఆలోచించి ఇలా అయింది. ఆ రోజు నువ్వు నాకు సార్ దగ్గర గుచ్చి మాట్లాడతాడు సార్ అని అన్నావు చూసావా, ఇది లైవ్లో ఎపిసోడ్లో లేదులేండి, లైవ్లో జరిగింది, అది కూడా చెప్తాను మీకు. సో అందుకని దాన్ని చాలా ఫీల్ అయ్యాను. సో నిన్న కూడా నీ గురించి ఆలోచిస్తా ఉన్నాను, నా పర్ఫార్మెన్స్ డల్ అయిందన్నా, నా గేమ్ కొంచెం తగ్గిందన్నా కానీ నువ్వే రీజను అన్నట్టు చెప్తా ఉన్నాడనమాట. తను ఇప్పుడు ఐఎమ్ సారీ రా, ఐఎమ్ రియల్లీ సారీ రా స్వామి, నీ గేమ్ నువ్వు ఆడుకోరా, మైండ్లో ఏం పెట్టుకోకు, అయినా కానీ మైండ్లో ఏం పెట్టుకోకు అని చెప్పి అది వెంటనే అడుగుద్ది మళ్ళీ, అరే ఆ మొక్క వేయలేదు ఇక్కడ, యాక్చువల్గా మొక్క గురించి కూడా అడుగుతారనమాట, మొక్క ఎండిపోయింది చచ్చిపోయింది అన్నావు కదరా ఎందుకురా అని అడుగుద్ది సైలెంట్గా. అతను పిచ్చుతానా నిన్ను ఎక్కడన్నానే, నిన్ను కాదనింది, ఆడు నా నమ్మకాన్ని పోగొట్టుకున్నావు కదా, అరే నీళ్లు పోసి పెంచుతున్న మొక్కని అలా చేసేసావురా, అంటే నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నన్ను అలా బొమ్ము చేసావురా అని చెప్పడం అన్నమాట, పిచ్చుతోనో అంటాడు అనమాట. అవునా సరేలే. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ బెటరే, అమ్మరంటే సీరియల్ యాక్టింగ్ నుంచి ఎందుకు అడిగావమ్మా అంటారు. ఇది మళ్ళీ ఇది ఒకటి ఎత్తిందా, అది కాదే పిచ్చిదానా, మాధురిని అడుగమ్మ కావాలంటే నువ్వు, మాధురి అక్క ఏమనింది వచ్చి ఇట్లా మాధురి అక్క ఏమనింది వచ్చి, నేను జస్ట్ ఇక్కడ ఎవరు యాక్టింగ్ లైవ్లో ఉంది అదంతా, సో లైవ్లో ఇక్కడ ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు ఇమాన్యుల్ అంటే ఎవరు లేదండి అందరూ నార్మల్గా, అంటే తనుజ ఏమన్నా సీరియల్ యాక్టింగ్ చేస్తుందా అంటే అవునండి అప్పుడప్పుడు నాకు నాన్న అంటుంది కదా, అది నాకు కొంచెం సీరియల్ యాక్టింగ్ అని అనిపిస్తుంది అని, నేనే కదా నీకు పేరు పెట్టింది, అది నీకు బాత్రూమ్ దగ్గర కూడా చెప్పాను కదే అని చెప్పి ఇమాన్యుల్ మాట్లాడతారనమాట, కవర్ చేసుకుంటాడు. ఆ అమ్మాయి స్లోగా మాట్లాడుతూనే 2 బుల్లెట్లు పాయింట్లు వదులుద్ది అనమాట. ఇమాన్యుల్ వాటికి ప్రాపర్గా డిఫెండ్ చేసుకోవడం అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇమాన్యుల్ మాట్లాడుకుంటా, తర్వాత బర్నీ గారు సుమన్, ఇంకా మార్నింగ్ అయితే, సో పక్క రోజు మార్నింగ్ బర్నీ గారు సుమన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పక్క రోజు మార్నింగ్ యాక్చువల్గా ఆ ఫుటేజ్ వేయలేదు కానీ లైవ్లో కళ్యాణ్ ఉదయాన్ని అడుగుతారు అనమాట తనుజ, అది ఏంది అది అంటే 5 మందితో నామినేషన్ చేశారు, 5 మందితో మాట్లాడా, కొంచెం అలాగే ఉంటుంది, డల్ ఉంటా, కొంచెం టైం పట్టుద్ది నాకు అంటుంది అమ్మాయి. అంటే 5 మందితో నామినేట్ చేసి అమ్మాయి అలిసిపోయిందంట, అది అమ్మాయి చెప్పకుండా ఉంటుంది.
నెక్స్ట్ భరణి సుమన్ మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం సుమన్ అని అంటాడు తనుజ గురించి చెప్తూ, పాపం నిద్ర పట్టలేదంట అన్న. అంటే ఎందుకంట అంటాడు. అంటే అంత డీప్గా నేనేం అడగలేదన్నా అంటే, నిన్న ఆడిన గేమ్ కూడా అన్ఫేర్ గేమ్ అలా. ఇది ఈయన వెరైటీగా ఆలోచిస్తారు. నిన్న ఆడిన గేమ్ అన్ఫేర్ గేమ్ అంట. బిగ్ బాస్ మీరు ఆడుతున్న గేమ్ ఒక తుప్పాస్ గేము, ఇలా కాదురా బాబు, ఇలా ఆడండి, మీరు ఎవరైతే నామినేట్ చేయాలనుకుని వెళ్తున్నారో ఆ బొమ్మ పట్టుకొని వెళ్ళండి అని చెప్పాడు. ఆయన ఏం చెప్తాడు, బొమ్మ పట్టుకొని స్లోగా వెళ్ళండి, అప్పుడే మీరు నామినేట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది, సో మీరు ఈజీగా నామినేట్ చేయొచ్చు అని చెప్పడు బిగ్ బాస్. అంత అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టడానికి మీరెందుకు, స్కూల్ పిల్లలు తీసుకెళ్ళినా ఆడతారు కదా చిన్న పిల్లకాయలు, నర్సరీ పిల్లకాయలు కూడా, అలాగా చెప్పేది. మీరు నామినేట్ చేయాలనుకున్న వాళ్ళ బొమ్మ పట్టుకొని పరిగెత్తండి, లాస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బొమ్మ ప్లేస్లో ఉన్న పేరు ఎవరైతే ఉంటుందో వాళ్ళు వచ్చి మాట్లాడుకోవాలి అని చెప్తాడు. ఓకేనా, ఫస్ట్ చెప్పింది పట్టుకోవాలి, స్ట్రాటజీ చూసుకొని ఎవరి బొమ్మ మనం ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటారో వాళ్ళ బొమ్మ పట్టుకొని మనం స్లో అయిపోవాలి. రెండోసారి చెప్పినప్పుడు బిగ్ బాస్ ఏంటి, మీరు ఎవరి బొమ్మ అయితే పట్టుకొని ఆగిపోతారో ఆ పర్సన్ మీరు వచ్చి ఇంకొక ఇద్దరిని నామినేట్ చేయాలన్నారు. అప్పుడు కూడా ఏంటి, నిన్న ఏదైతే తనుజ చేసిందో అది ప్రాపర్ స్ట్రాటజీ, అది గేమర్ లక్షణం అది. సో భరణి గారు దాన్ని కూడా అన్ఫేర్ అంటారు. లైవ్లో మాట్లాడుతుంటే, నువ్వు ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, రేపు నామినేషన్లో పనికొస్తుంది దాన్ని సుమన్ శెట్టికి చెప్తుంటాడు. ఇది ఒక గొప్ప పాయింట్, దాన్ని సుమన్ శెట్టికి పెట్టుకోవాలంట. వెంటనే సుమన్ శెట్టి అని ఇచ్చి పడేస్తాడు. అన్న అది వాళ్ళ స్ట్రాటజీ అంటారన్న, అయితే అది మనం అన్ఫేర్ అందాం అని అంటే అంటాడు. అది ఈయన అన్ఫేర్ ఎలా అవుతుంది భరణి గారు, స్ట్రాటజీ అండి. బిగ్ బాస్ అన్నీ చెప్తాడు ఏంది. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు నిన్న ఆడిన, నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు కొట్టుకొని మధ్యలో నన్ను సెంటర్లో పెట్టారు కదా. ఇప్పుడు నేను సెంటర్లో ఉన్నానని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ నన్ను నామినేట్ చేశారు కదా. నిఖిల్ కూడా సెంటర్లోనే ఉన్నాడు కదా, మరి నిఖిల్ని ఎందుకు నామినేట్ చేయలేదని భరణి గారు అడుగుతారు మళ్ళీ ఇక్కడ. అసలు భరణి గారు ఏం ఆలోచిస్తారో నాకు అర్థం కావట్లా. ఈయన అసలు స్టేజ్ ఎక్కలేదు ఎక్కడ, అతని స్టేజ్ ఎక్కి దిగి తర్వాత ఆ అమ్మాయి ఒక సంజన గారు కూడా దిగారు, ఈయన కూడా దిగాడు. సో సంజన గారు పాట ఆగిపోయిన తర్వాత ఇతను ఎక్కాడు, ఆమె ఎక్కింది, ఈయన కొంచెం భయపడ్డాడు. సో ఈయన గేమ్ ప్లాన్ అవ్వచ్చు లేదా భయపడ్డాడు అవ్వచ్చు, ఈయన ఎక్కి దిగారు. అసలు మీరు ఎక్కలా, దగ్గరికి వెళ్ళారు అంతే. మీరు ఏదో ఒకటి ఎక్కేసి మీరు కూడా అటు ఇటు నడుస్తూ మధ్యలో అట్లయినా చేసి ఉండాల్సింది కనీసం. మీరు అది కూడా చేయకపోయేసరికి వాళ్ళు దానికి మిమ్మల్ని నామినేట్ చేశారు. ఓకేనా, అంతే తప్పితే అక్కడ నిఖిల్ దిగేశారు కదా, సో నిఖిల్ని నామినేట్ చేయాలి కదా, నిఖిల్ కాదు కదా. సో ఎవరి వల్ల టూ మచ్ ఎఫెక్ట్ అయ్యారు అనేది క్లియర్గా తెలుస్తుంది అక్కడ. నిఖిల్ పాట నిఖిల్ దిగేసిన తర్వాత పాట వచ్చింది కాబట్టి నిఖిల్ ఏం చేయలేకపోయాడు. తను చెప్పుకున్నా కానీ అమ్మాయి దగ్గర పాయింట్ ఉండదు దాని దగ్గర. నేను దిగేశాను, అప్పుడు పాట ఆగిపోయింది, నేను మళ్ళీ ఎక్కితే అది మళ్ళీ ఫౌల్ అవుతుంది అని చెప్పి నేను ఎక్కలేదని చెప్పి నిఖిల్ ఈజీగా చెప్పేసుకుంటారు కదా. సో మీరైతే అలా చెప్పడానికి కూలేదు, ఎందుకంటే మీరు కనీసం ఎక్కలేదు. 2 minutes 40 seconds మీరు ఎక్కలేదు. అది సార్ ఉనుగుతా సేమ్ పాయింట్ మీద తనుజ నామినేట్ చేయొచ్చు సుమన్ కూడా అంటాడు. మరి అమ్మాయి అని కాదు, దివ్య కూడా నామినేట్ చేయొచ్చు కదా, డైరెక్ట్ నామినేషను నిఖిల్ని అని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ పెట్టారు అక్కడ, వీళ్ళందరూ ఫ్యామిలీది అనుకుంటారు అనమాట. ఫ్యామిలీని ఇంక పరిగెత్తి వస్తుంది, తనుజ గారు పరిగెత్తుకుంటూ వస్తుంది, ఇంకా ఫ్యామిలీ నుంచి వచ్చింది అని చెప్పి ఇంకా అరుస్తూ ఉంటుంది అమ్మ. ఇలాంటివి కొంచెం తగ్గించుకోవాలండి. ఎక్కడో సమ్వేర్ నాకు నచ్చదు ఇలాంటివి. నిన్న గేమర్ లక్షణం బాగా కనిపించింది, చాలా స్టిఫ్గా కాన్ఫిడెంట్గా. సో ఇలాంటివి కొంచెం మనకి తీసుకోవడం కష్టం. ఓకే ఆమె ఫ్యాన్స్కి ఓకే కానీ క్యూట్గా అనిపిస్తుంది, మనకి కొంచెం ఆ మెచ్యూరిటీ ఇంకా రాలేదేమో నాలో, మనం ఏం చేయలేము దానికి. అండ్ నెక్స్ట్ భరణి గారు సంజన గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా ఈ డేటా అంతా చూసి ఎమోషనల్ అవ్వకండి, ఇదంతా చూసి మీరు ఎమోషనల్ అవ్వకండి భరణి గారు. ఓకే ఎమోషనల్గా వెళ్తే అయిపోతాం, ఓకేనా, తెలుసు కదా మీకు, ఎమోషనల్గా వెళ్ళొద్దు. అంటే ఎమోషనల్ ఏముందండి, నిన్నంతా ఫ్రీ మోషన్ అయిపోయింది అంటాడు భరణి గారు. అంటే నీకు క్లారిటీగా వచ్చేసింది, నన్ను ఇద్దరు కలిసి నామినేట్ చేసి తెలుగులో ఆడుకున్న తర్వాత నేను ఇంకెందుకంటే బాబు అని చెప్పి నాకు అయిపోయింది, నా గేమ్ నేను ఆడుకుంటా అని చెప్పి భరణి గారు అంటాడు. ఎమాన్యుయల్ అలా మాట్లాడుకోవాలండి, అప్పుడెప్పుడైనా ఒకసారి అలా మాట్లాడుకోవాలి. అలా మాట్లాడడం మంచిది కూడా. ఇప్పుడు నాకు తనుజ మీద లోపల ఒకటి ఉంది, తనుజకి నా మీద లోపల ఒకటి ఉంది. సో ఇద్దరం మాట్లాడుతున్నాం, 1 to 1 మాట్లాడేసుకుంటాను, అయిపోయింది అక్కడతోటి. ఇంకా అక్కడతో అయిపోయింది, లోపలదంతా బయటకు వచ్చేది, మొత్తం ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వచ్చేసింది, ఇంకా రిలాక్స్ అయిపోయాము. తను కూడా నేను చెప్పినంత రియలైజ్ అయింది అంటాడు, తను రియలైజ్ అయింది అంటాడు, అంటే సారీ చెప్పింది కదా ఫస్ట్ తనే, సో రియలైజ్ అయింది అనుకుని సో తను కూడా రియలైజ్ అయింది అనే మాట వాడతారు అనమాట. నెక్స్ట్ సరికి ఇంకా బిగ్ బాస్ మళ్ళీ కాల్ చేస్తారు తనుజ చెప్తారు వీళ్ళనందరినీ దూరంగా పంపించారంటే మీరంతా దూరంగా వెళ్తే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. నేను మీకు ఎందుకు ఫోన్ చేశానని అనుకుంటున్నారంటే అదే ఫ్యామిలీ రిలేటెడ్ ఏమన్నా వస్తున్నారా అది ఇది అంటే అవన్నీ కాదులే పాప, నేను చెప్పేదిను, కంటెండర్షిప్ టాస్క్ స్టార్ట్ అయింది, సో ఈ విషయం అందరికీ చెప్పండి, నేను సమయానుసారంగా కాల్ చేస్తాను, సో ఫోన్ పక్కాగా లిఫ్ట్ చేయాలి అని చెప్పుద్ది అనమాట. సో ఈ అమ్మాయి కొంచెం పైకి లేచి దానికి కొంచెం వెరైటీగా చెప్పాలని ట్రై చేస్తుంది.
టాస్క్ స్టార్ట్ అవుతుందంట, స్టార్ట్ అయిపోయింది కదా, స్టార్ట్ అవుతుందంట. సో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అంట అవుతుందంట అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అంటే తరబడుతున్నట్టు చెప్తుంటుంది అనమాట. అక్కడ రితు చౌదరి ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చుంటారు, నువ్వు దాన్ని కవర్ చేయలేకపోతున్నావు, అర్థమైపోతుంది, తెలిసిపోతుంది అంటారు. దివ్య అదోకే, నీకేం చెప్పాడు బిగ్ బాస్, నీకేం చెప్పాడు అది చెప్పంటే నాకు అదే చెప్పాడు. ఓకే ఓకే ఇంకా అనుకుంటా ఉంటారు. ఈ అమ్మాయి నాకు ప్రాంక్ చేయాలనుకుంది, కానీ ఇది ఒక ఎమోషనల్ సిచ్యువేషన్, దాన్ని ఎనిమిది ఎలా ప్రాంక్ చేస్తాను, నిజంగా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ అయిందంట అని చెప్పి ఆ అమ్మాయి నిజం చెప్పుద్ది అనమాట. ఎవరు మైండ్ గేమ్ వాళ్ళు ఆడుతుంటారంటే దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే. నెక్స్ట్ సరికి సంజన గారు మళ్ళీ బిగ్ బాస్ అనమాట. సంజన గారు బిగ్ బాస్ మాట్లాడుతుంటే సంజన గారు ఎలా ఉన్నారంటే, ఏం బాగాలేని బిగ్ బాస్, అన్నీ కష్టాలే, ఇది అది చెప్పి మామూలుగా ఎవరైనా ఎమ్మెల్యేని ఎంపీ కలిపితే ఎలా ఉన్నామంటే, ఎక్కడయ్యా అంతా బాగాలేదయ్యా, మొత్తం పరిస్థితి ఏం బాగాలేదయ్యా, అదయ్యా ఇదయ్యా, కొంచెం చూడండి అయ్యా రేషన్ కార్డు అయ్యి చూడండి అయ్యా అన్నట్టు. ఇక సరే కామెడీ చేయట్లేదు, జస్ట్ చెప్తుండే. అది కాదు బిగ్ బాస్, నాకు చెప్పాను కదా మా బాబు గుర్తు వస్తున్నాడు, కొంచెం ఫ్యామిలీ కొంచెం ఒక వీడియో కాల్ అయినా చూపిస్తారేమని అడుగుతున్నాను బిగ్ బాస్, అది కొంచెం చూడండి బిగ్ బాస్ అని చెప్పి అడుగుతుంటే సంజనాగా ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, మీరు ఫోను రితుకి ఇవ్వండి. ఈమె ఎమోషనల్ అవుతుండేసరికి మేబీ ఇంకా తీసుకెళ్ళి రితుకి ఇచ్చినట్టున్నారు. సో రితు మాట్లాడుతుంది అనమాట. రితు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దూరంగా పంపించుతా అంటే, వెళ్ళిపోండి వస్తూనే వెళ్ళిపోండి అంటే ఈ అమ్మాయి కొంచెం అంతొద్దు అంటది తనుజ. ఎందుకు, మీరు కూడా చెప్పారు కదా వెళ్ళిపోమని పక్కకి, మరి ఇప్పుడు ఆమె చెప్తుంటే మరి అంతొద్దు అని ఎందుకు అంటారండి, అంత బిల్డప్ వద్దని ఎందుకు అంటారు, ఓవర్ బిల్డప్ అని. మీరు కూడా చెప్పారు కదా, మీరు చెప్పింది కదా ఆమె కూడా చెప్పింది, ఇలాంటివి కొంచెం తగ్గించుకోవాలి. తనుజ చెప్పిన దాని గురించి ఏమనుకుంటున్నారు, రితు ఎలా ఉన్నావు అంటే, బాగానే ఉన్నాను బిగ్ బాస్, బాగున్నాను బిగ్ బాస్ అంటే, పవన్ కాకుండా మిగతా వాళ్ళు కూడా మీ మాట అందరూ బాగానే వింటున్నారుగా అంటది. థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటదేమో. సరే తనుజ చెప్పిన దాని గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, నేనైతే నమ్మట్లేదు బిగ్ బాస్ కంటెండర్ దాని గురించి అయితే అది అనుకోవట్లేదు, నేను వేరేది ఏదో చెప్పుంటారని అనుకుంటున్నానంటే, గుడ్ జాబ్, థ్యాంక్ యూ బిగ్ బాస్. ఎందుకంటే నమ్మకమే ఈ టాస్క్లో అతి ముఖ్యమైన విషయం. ఒక విషయం కన్ఫర్మ్ చేస్తున్నాను, టాస్క్ ఇప్పటికే స్టార్ట్ అయింది, అక్కడ స్టోర్ రూమ్లో ల్యాక్ ఉంది, వచ్చుకొని తెచ్చుకొని చదువుకోండి అంటాడు. అండ్ మీ మధ్య ఒక రెబల్ ఉన్నారు, వారి నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి అని చెప్పి లేఖలు ఉంటుంది అనమాట. మీ మధ్యలో మీ ఒక రెబల్ ఉంటారు, వాళ్ళ నుంచి మీరు కాపాడుకోవాలి సో అని చెప్పి చెప్తారనమాట. సో వాళ్ళు మిమ్మల్ని కెప్టెన్సీ కంటెండర్ నుంచి రిమూవ్ చేసేస్తాం అంటారు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఆడుకోవాలి, దానికోసం మీరు టాస్క్లు ఆడాలి, టాస్క్ గెలిచిన ప్రతిసారి మీకు ఒక ఇమ్యూనిటీ కార్డు వచ్చింది. సో ఏ టీం అయితే గెలుస్తారో ఆ టీంకి ఆ ఇమ్యూనిటీ కార్డు మీరు వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఆ రెబల్స్ వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్లో నుంచి పక్కకు తీసేయలేరు. ఓకేనా, అలాగా ప్రతి టాస్క్కి అది షిఫ్ట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఇమాన్యుల్ గెలిచి కాబట్టి ఇమాన్యుల్ దగ్గర ఉంది, నెక్స్ట్ టాస్క్ వేరే వాళ్ళకి గెలిచి అది ఇమాన్యుల్ దగ్గర నుంచి వేరే వాళ్ళకి వెళ్తుంది, అలా వేరే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది అనమాట. అలాగనమాట. సో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బిగ్ బాస్ టీమ్స్ డిసైడ్ చేస్తారు. ఫస్ట్ టీమ్ ఆరెంజ్ టీము తనూజ, ఇమాన్యుయల్, నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్. పింక్ టీము రితు, భరణి గారు, నిఖిల్. బ్లూ టీము దివ్య, కళ్యాణ్, సాయి. పాపం సంజన గారు కానీ, డెమోన్ కానీ, రాము కానీ, పవన్ కానీ, వీళ్ళు నలుగురు వచ్చి మీరు ఒకరు చేర్చుకోవాలని బిగ్ బాస్ వేశారు ఈ ప్లాన్. సంజన గారికి టూ మచ్ సింపతి వచ్చింది, ఇంకా అంతే కదా. మొన్న బొమ్మల టాస్క్లో ఆమెను ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు, ఆబ్వియస్గా బయట ఒక సింపతి వచ్చింది, క్రియేట్ అవుతుంది ఆమెకు సింపతి. అండ్ ఇక్కడ ఇమాన్యుయల్ని, తనుజని, గౌరవ్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టారు. ఎందుకని చూడండి ఎలా పెట్టారు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి రితు, భరణి, నిఖిల్. రితు భరణిని పెడతారు ఒక టీంలో, నిఖిల్. దివ్య, కళ్యాణ్, సాయి. ఇది మామూలు టీం, పెద్ద గేమ్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు చేర్చుకోవాలి. సో రితు, డెమోన్ వచ్చేసరికి డెమోన్తో మాట్లాడదు, ఆయన రితు వచ్చి డెమోన్ చెప్తుంటే ఆయన అన్ని టాస్కులు గట్టిగా ఆడలేడు, సో నువ్వు అయితే వచ్చావనుకో, సో నీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గేమ్స్ ఆడడానికి, సో నువ్వు మా టీంలోకి రా అని చెప్పి రితు చాలా తెలివిగా చెప్తుంటుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అసలు రితువే హైలైట్ అంటే టాస్క్ అంటే రితు అంటే టాస్క్. అదేంట్రా అంటే టాస్క్ ఆడటం గురించి కాదు, టాస్క్ ఆడే విధానం గురించి. అంటే కంటెండర్షిప్ అంటే చాలా అమ్మాయికి పూనకాలు వస్తాయి, ప్లీజ్ నాకు కంటెండర్షిప్ ఇవ్వండి, ప్రతి ఒక్కరి దగ్గరికి అడుగుద్ది, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడుగుద్ది, ఏ ఫెయిర్ ఛాన్స్ కనిపించినా కానీ వెళ్ళి అడుగుద్ది.
అసలు మొహమాటం లేదు. అరే మనకి ఎక్కువ, తక్కువ, వాళ్ళు వేరే టీమా, ఆపోజిట్ టీమా, ఇది అని ఏమి అడగదు. ఎప్పుడైతే కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తీసేసే ఛాన్స్ ఉంటుంది రెబల్స్‌కి అని ఎప్పుడైతే చెప్పారో, అమ్మాయి ప్రతి ఒక్కరి దగ్గరికి అన్నా నువ్వు రెబెల్ అయితే నన్ను తీసేయకన్నా, నువ్వు రెబెల్ అయితే నన్ను తీసేయకన్నా, సాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకవేళ మీ టీంలో ఎవరైనా గెలిచారనుకోండి, సో మీరు మమ్మల్ని తీసేయొద్దు, మమ్మల్ని తీసేయమని చెప్తే ప్లీజ్ నన్ను మమ్మల్ని తీసేయొద్దు. ఈ అమ్మాయి అన్నీ అడుగుతూ ఉంటుందన్నమాట. విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అంత స్టబన్‌గా కూర్చొని ఏదో నేను పెద్ద తోపు తురుమన్నట్టుంటది అమ్మాయికి. గేమ్ గెలవాలి, గేమ్ ఆడాలి, కెప్టెన్ అవ్వాలి. సో దానికి ఏవేవి చెయ్యాలో అవన్నీ చేస్తూ ఉంటుంది అమ్మాయి. నాకు అది అయితే భలే నచ్చుద్ది. ప్రతి వారం రితు దగ్గర నుంచి ఆ పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో అది నాకు సూపర్ నచ్చుద్ది. అది డెమోను మళ్ళీ డెమోని వెళ్ళి బర్నీ గారు అడుగుతాడు, మరి నన్ను సంగతి ఏంటంటే ఫిజికల్ టాస్క్లు అయితే నిన్నే పంపిస్తాను డెమో అని ఖచ్చితంగా. అంటే మరి వేరేవైతే మనం అందరం కూర్చొని డిస్కస్ చేద్దాం, మన నలుగురం కూర్చొని డిస్కస్ చేద్దాం అంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు నా రెస్పాన్సిబుల్తో వస్తున్నావు, ఓకేనా, సో నువ్వే ఖచ్చితంగా ఫస్ట్ వెళ్తావు, నిన్నే పంపిస్తాను నేను అని చెప్పి రితు చౌదరి డెమోనికి చెప్పుద్ది అనమాట. అప్పుడు సంజన గారితో ఇమాన్ గురించి అడుగుతుంటారు, మనుషులతో గొడవ పెట్టుకోవటంలో రెబల్ అని తెలుసు కానీ కొంపదీసి ఆ గేమ్లో కూడా నువ్వేనా రెబల్ ఏంది చెప్పు అని చెప్పి సంజన గారు అడుగుతుంటారు. సంజన గారు దీని అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంటే వాళ్ళ టీంలోకి వెళ్ళడం కోసం నేనే రెబల్ అవ్వచ్చు, సో మీ ఇష్టం, నేను మీ టీంలోకి వస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, నేను మిమ్మల్ని ఎవరిని తీయను చూసుకోండి అంటే, లేదు రాము అంటే రాము వాడు బచ్చాడు, వాడింది రెబల్, నేను రెబల్ అట్టదావా, సో నన్ను తీసుకోండి అని చెప్పి మమ్మల్ని చాలా మేనిఫెస్ట్ చేసుకుంటా ఉంటారు అనమాట. తర్వాత బిగ్ బాస్ ఇమాన్యుయల్కి దగ్గరికి వెళ్తాడు. సో ఇమాన్యుయల్ పరిగెత్తుకుంటూ వస్తాడు, మీరు పరిగెత్తడం బాగుంది ఇమాన్యుయల్, థ్యాంక్స్ బిగ్ బాస్, ఫోన్ బర్నీ గారికి ఇవ్వండి, ఐ లవ్ యూ బిగ్ బాస్ అంటే సైలెంట్ ఉంటాడు. బర్నీ గారికి ఇస్తామట, మీ టీంలోకి ఎవరిని తీసుకోవాలనుకుంటున్నారో, ఎందుకు అంటే మేము డెమోని తీసుకోవాలనుకుంటున్నాం బిగ్ బాస్, ఎందుకంటే నేను అన్ని ఫిజికల్ టాస్క్లు ఆడగలగనా అంటే మేబీ 100% ఆడలేను, 100 పెట్టగలను కానీ 100%, బట్ కొన్ని వాటిలో పెట్టలేను, సో అందుకని డెమోని రిక్వెస్ట్ చేశాను, తను వస్తాడనే అనుకుంటున్నాను నేను అని చెప్తాడనమాట. అన్నిటికీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకటే కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ముఖ్యం బర్నీ అంటే, తెలుసు బిగ్ బాస్ అది ఇది అంటాడు. ఓకే, మీ టీంలో ఒకవేళ రెబల్ ఉంటే తెలిసిపోద్ది బిగ్ బాస్, ఫస్ట్ టాస్క్ అయిపోయేలోపు నేను కనిపెట్టేస్తాను బిగ్ బాస్, నాకు అర్థమైపోద్ది, నేను తెలిసేసుకుంటాను, నాకు ఒకరి మీద డౌట్ ఉంది బిగ్ బాస్ అంటాడనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ మళ్ళీ సుమనన్న వస్తారు. సుమనన్నతోటి రెబల్ ఎవరైతే బాగుంటుంది బిగ్ బాస్ అని అడుగుతారు బిగ్ బాస్. సుమనన్న, ఇవన్నీ నాకు ఎందుకు వచ్చిన గొడవ, మధ్యాహ్నం పూట లంచ్ చేస్తున్నావు, రాత్రి పూట డిన్నర్ చేసి గబక్కన పడుకొని నిద్రపోతే పోయింది కదా, మళ్ళీ ఆ గౌరవ అడుగులు లేడు, అడుంటే కనీసం కెప్టెన్ అయినా చేసేవాడు, ఎందుకు వచ్చింది గొడవ, బర్నీ గారిని చేసుకోండి బిగ్ బాస్, బర్నీ గారితో బాగుంటుంది అంటారు. సుమన్ నువ్వు తినడానికి కూర్చోడానికి కామ్గా రావట్లేదు సుమన్, నువ్వు గేమ్ ఆడాలి, నువ్వే సుమన్, ఆ రెబల్వి నువ్వే అంటాడు అనమాట. ఈ రెబల్ ఒక సీక్రెట్ టాస్క్ అలాంగ్ విత్ అసిస్టెంట్, ఫస్ట్ టైం ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ, ఫస్ట్ టైం ఇన్ ద బిగ్ బాస్ తెలుగు హిస్టరీ ఒక సీక్రెట్ టాస్క్కి ఒక అసిస్టెంట్ని పెట్టడం అనేది మామూలు విషయం కాదండి అసలు. అది సుమనన్న మాస్ అంటే మాస్ ఇరోఫియా ఏదో మర్చిపోయా పదం, అదన్నమాట సంగతి. బాత్రూంలో ఒక చిట్టి ఉంటుంది. సో మీకు సమయానుసారం చాలా టాస్కులు ఇస్తుంటాం, అవి కానీ మీరు కానీ సక్సెస్ఫుల్గా చేయగలిగితే మీరు కెప్టెన్సీ వాటిలో మెజారిటీ చేయగలిగితే మీరు కెప్టెన్సీ కంటెండర్ డైరెక్ట్గా అయిపోతారు. అలా చేస్తూ పట్టుబడితే మీరు అవుట్ అయిపోతారు. మీరు అలా ప్రతిసారి మీరు ఒక్కొక్కరు రిమూవ్ చేయొచ్చు, మీరు చూసుకోండి అని చెప్తారు. ఇటు పక్క అంటే ఒక గేము, ప్యారల్గా 2 గేములు, ఇటు ఒక గేము, ఆ టైం అంటే రెబల్స్ చేత అవుట్ అవ్వకుండా ఉండడం కోసం అక్కడ గేమ్ ఆడాలి, ఇటు రెబల్స్ ఏంటంటే ఎవరైనా అవుట్ చేయడం కోసం వీళ్ళు ఒక గేమ్ ఆడాలి, అదన్నమాట. మొత్తానికి ప్యారల్గా నడిపిస్తున్నాడు బిగ్ బాస్. సో బాత్రూంలో ఒక చిట్టి ఉంది కబోర్డ్ కింద, వెళ్ళి చదువుకోండి పోండి అని చెప్తారనమాట. అండ్ రితులు అడుగుతాడు సుమన్, అన్న నువ్వు రెబల్ అయితే ప్లీజ్ అన్న, నన్ను తీసేయొద్దన్నా, నాకు ఈ కెప్టెన్సీ చాలా ముఖ్యం అన్న, ప్లీజ్ అన్న అని చెప్పి ఈ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఏంటంటే ఎక్కువ వారాలు ఉండడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే, మాడుకుందానండి, దివ్య టు సుమనన్న ఏం చెప్పారు నాకు ఏం తెలియదు అని చెప్పి, దివ్య టు సుమనన్న నాకు ఏం లేదని చెప్పి నాకు జస్ట్ ఒకటి ఇచ్చారు, అది నాకు ఏదో ఒక చిన్న పవర్ ఇచ్చారు అది ఇది అని చెప్పి చెప్తారనమాట. నాకు ఒక పవర్ ఉంది అన్నట్టు చెప్తారు. దివ్య గారుని మళ్ళీ బర్రీని వచ్చి అడుగుద్ది దివ్య, సో ఏం చెప్పారు మీకు అంటే, నేను ఎలా చెప్తా అంటే, మరి సుమనన్న రితుకి చెప్పాడు కదా, ఈ అమ్మాయికి ఇదే నచ్చింది, సుమనన్న రితుకి చెప్తే దివ్య గారు మీకెందుకు చెప్పాలి బర్నీ గారు, నాకు అర్థం కావట్లేదు, ఈ అమ్మాయి అదే ఓవర్ యాక్షన్, నాకు అదే నచ్చింది, నాకు చెప్పారు కదా అలుగుతుంది, మళ్ళీ ఏం అలుగుతుంది, మళ్ళీ ఆ అమ్మాయిని అంటుంటుంది తనుజాతి, ఎందుకు ఏం అవసరం, ఇప్పుడు ఆ అమ్మాయి అసలు మాట్లాడుతుందా, మరి నామినేట్ చేసిన ఈ అమ్మాయి ఎందుకు మాట్లాడుతుంది, కొంచెం దూరం ఉండొచ్చు కదా టాస్క్, ఆయన్ని బయటికి పంపించేదాకా ఈ అమ్మాయి ఒప్పుకోదండి,
అది నేను ఎందుకు చెప్తాను, నేను అలా చెప్పనంటే మరి సుమనన్న చెప్పారు కదంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పుకుంటారు, నేను ఎందుకు చెప్తా అంటారు. తర్వాత సాయి బిగ్ బాస్ ఫోన్ చేస్తాడు, ఇలా కొంచెం సాయి కొంచెం హడావుడి చేస్తాడు, పడుకొని కళ్ళు పైకి పెట్టి అది ఇది మాట్లాడుతుంటాడు. లేచి కూర్చో అన్నా లేకుంటే నీ ఇష్టం అని ఇమానుయల్ వాళ్ళు మాట్లాడుతుంటారు, పడుకొని మాట్లాడుతుంటాడు. బిగ్ బాస్ అనుకుంటాడు మనసులో, ఈ వారం వెళ్ళా లాస్ట్ నీటి నేనే చేసుకొని మీరు హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగానే ఉన్నాం, మీ టీంతో మీరు హ్యాపీగా ఉన్నారంటే మారమంటారు బిగ్ బాస్ అంటాడు. హ్యాపీగా ఉన్నానని చెప్పొచ్చుగా, ఎగస్టాలు ఎక్కువ. మీ టీంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటే సుమన్ అన్న బిగ్ బాస్. లేచి కూర్చోండి సాయి, సారీ బిగ్ బాస్ వాళ్ళందరికీ నా ఎక్స్ప్రెషన్స్ కనిపెట్టేస్తారు అని చెప్పి మనం పెద్ద ఆస్కార్ ఆర్టిస్ట్ ఎందుకు బ్రో ఇవన్నీ. ఒకసారి అందరిని వెనక్కి చూడండి. చూశాను. బర్నీ గారు నాతో మాట్లాడుతూ బర్నీ గారు వైపు వేలు చూపెట్టాడు, ఏముందో మరి. సో ఇప్పుడు ఎవరు రెబల్ అని అనుకుంటున్నారంటే నేను ఇంకా అంచనా వేయలేకపోతున్నాను బిగ్ బాస్ 2-3 పేర్లు ఉన్నాయి అది ఇదంటే నువ్వు ఇంకా అంచనా వేసుకుంటా ఉన్నాయన పక్కకి వెళ్ళు అని చెప్తారు. తర్వాత సుమనన్న బర్నీ గారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక పవర్ ఉందన్న, రాము కూడా ఒక పవర్ ఉంది అంటే బర్నీ గారు సుమన్ తోటి చెప్తాడు అనమాట. అప్పుడు సుమన్తో చెప్పేస్తాడు నేను ఏం మాట్లాడాను అంటే సుమన్ దాన్ని కరెక్ట్గా తీసుకుంటాడా లేదా అనేది ఆయన ఇష్టం కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడి వచ్చేసిన తర్వాత మనం ఒక మాట చెప్తే అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నిజమే చెప్తాడనే నమ్మకం ఏముంది, ఆ పాయింట్ మీద కూడా నమ్మొచ్చా నమ్మకూడదు అనేది ఒకటి ఉంటుంది కదా. సో దాని మీద కూడా పవన్ రితు ఎందుకు తీసుకున్నారంటే అడిగి చెప్తానని చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ రితు డెమోను సాయి వాళ్ళు మాడుకుంటూ అంటారు, నేను మా టీంలోకి వస్తే మీరు గెలిస్తే మా ఇద్దరిలోంచి ఎవరిని తీయొద్దు, మేము గెలిస్తే నిన్ను తీయకుండా ఉంటాం అంటే నేను అడిగి చెప్తా, అడిగి కాదు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చరికి బిగ్ బాస్ దివ్యతో మాట్లాడతారు అనమాట. అంతే దీని ముందే అంటే బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నాకు తెలుగు తెలియదు, కొంచెం ఇంగ్లీష్లో పంపించండి, అందులో దట్టు నాకు స్పెట్స్ కూడా లేవు అని చెప్పి ఆయన బాధలు ఆయన పడుతుంటాడు. ఒక టాస్క్ ఇచ్చాడు ఈ నేంద్ర నాయన అని చెప్పి అసలు ఒక అసిస్టెంట్ని క్రియేట్ చేశారు అనమాట. బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ ప్లేట్ పట్టుకొని వచ్చేసా అని చెప్పి అమ్మాయి తింటున్న ప్లేట్ పెట్టుకొని మరి వచ్చేస్తుంది. రెబల్ ఎవరు అని అనుకుంటున్నారు దివ్య అంటే తెలియదు బిగ్ బాస్, నేను 3 అనుకుంటున్నాను, సాయి గారు భరణి అండ్ సుమన్ అన్న. సాయి అనుకుంటున్నాను బిగ్ బాస్ అంటే లేదు సుమన్. ఓకే, సెకండ్ రెబల్ మీరే. సో ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా మీకు ఇచ్చిన టాస్క్స్ కంప్లీట్ చేయండి. సుమన్కి ఆల్రెడీ ఒక చిట్టి ఇచ్చాను, ఆ చిట్టీలో ఉంటుంది చూడండి అని చెప్పి చెప్తారు. సో ఎవరినైనా మీరు 3 సభ్యుల్ని వారి కూర్చున్న స్థానం నుంచి పైకి లేపి వాళ్ళ ప్లేస్లో మీరు కూర్చోవాలి. ఇది టాస్క్, ఫస్ట్ టాస్క్, అద్భుతమైన టాస్క్, మామూలు టాస్క్ కాదు, టాస్క్ ఇచ్చారనమాట. సో టీషర్ట్స్ ధరించమని చెప్పండి అని చెప్పి చెప్తారనమాట. వచ్చి మీ ఇద్దరికి కంటెంటర్ అయ్యే ఛాన్స్ ఉంది చూసుకోండి అని చెప్తారు బిగ్ బాస్. తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకొని సో ఫస్ట్ రితుని, తర్వాత ఫస్ట్ గౌరవ్ని, తర్వాత రితుని, తర్వాత కళ్యాణ్ని, సో వీళ్ళ ముగ్గురిని లేపి వేరే వాళ్ళ ప్లేస్లో వెళ్ళి కూర్చుంటారు. వెళ్ళి కూర్చున్న తర్వాత అంటే ముగ్గురు 3 టీముల నుంచి, ఫస్ట్ కళ్యాణ్ ఒక టీం నుంచి తీసుకుంది, రితు ఒక టీము, గౌరవ్ ఒక టీము. సో 3 టీముల నుంచి ముగ్గురిని లేపి కూర్చుంటారు అనమాట చాలా తెలివిగా. సో కూర్చున్న తర్వాత అప్పుడు వీళ్ళ ముగ్గురులోంచి ఒకరు తీయాలనుకున్నప్పుడు మనం కళ్యాణ్ని తీసేద్దామంటారు. ఇక్కడ 2 పాయింట్లు, ఇది స్ట్రాటజీయా వెన్నుపోట. సో ఒకటి కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కళ్యాణ్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే కంప్లీట్లీ వెన్నుపోట అవుతుంది. ఎందుకంటే వాళ్ళ టీం పర్సన్, సో వాళ్ళ టీం పర్సన్ నిన్నంతలా మంచిగా మాట్లాడింది, నేను ఒక మనిషిని నీకున్నాను కళ్యాణ్ అని చెప్పింది, దానికంటే ముందు ఇంకో మాట చెప్పిందంటే ఆటలో కొట్టేసుకుందాం, బట్ దాని తర్వాత నేను ఉండే మనిషి నీకున్నాను కళ్యాణ్ అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. సో మరి అంతా మాట్లాడిన అమ్మాయి సో నిన్న సడన్గా అలా జరిగేసరికి అని మాట్లాడేసరికి ఇప్పుడు సడన్గా అతని పేరు తీసేసరికి అంటే యాక్చువల్గా వేరే వాళ్ళని తీసేస్తే మనమే అంటే వాళ్ళ టీంలో వాళ్ళని తీసేస్తే మన టీం మీదకే వచ్చింది కదా, 2 టీముల మీదకి వచ్చింది, మనం ఈజీగా దొరికిపోదాం. అదే మన టీం వాళ్ళని తీసేస్తే మనకి బెటర్ ఉంటుంది కదా అని ఆ అమ్మాయి ఆలోచించిన విధానం ఏదైతే ఉందో దాన్ని మనం తప్పు పట్టలేం. అండ్ ఇంకొకటి కళ్యాణ్ని తీసేయడము అంటే వీళ్ళ టీమే వీక్ అయితే కదా, అంటే వీళ్ళ టీం వీక్ అయితే ఏంటి, వీక్ అవ్వకపోతే ఏంటి, వీళ్ళకి ఏంటి అల్టిమేట్గా వీళ్ళకి ఇచ్చిన టాస్క్లు వేరే, వాళ్ళు ఆ టాస్క్లు ఆడకపోవడం అన్నెసరీ వాళ్ళకి. వీళ్ళకి ఏంటి ప్రయారిటీ, కెప్టెన్సీ కంటెండర్లు అవటం అల్టిమేట్ ప్రయారిటీ. సో అల్టిమేట్ ప్రయారిటీ కెప్టెన్సీ కంటెండర్లు అవటం అయినప్పుడు దివ్య అలా చేయటంలో తప్పే ఉంది, ఓకేనా. సో టాస్క్ గెలిస్తే వచ్చుద్దో రాదో తెలియదు, ఇదైతే పక్కాగా వచ్చుద్ది కదా. సో అందుకని సేఫ్ గేమ్ ఆడితే బెటర్ కదా. సో కళ్యాణ్ తీసేస్తే అనుమానం మన టీం మీద రాదు కదా, సో ఆపోజిట్లో ఉన్న 2 టీమ్స్ మీద వచ్చింది కదా అని చెప్పి అలా చేశారనమాట. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అనేది కంప్లీట్లీ స్ట్రాటజీ, దాని ఎమోషనల్ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు, కంప్లీట్ స్ట్రాటజిక్ యాంగిల్లోనే చూడాలి. సో దివ్య చేస్తే నాకైతే నా పాయింట్లో కరెక్ట్ అని అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్ వెళ్ళి ఫోన్ ఎత్తాడు, కళ్యాణ్ ఎత్తుతాడు చూడండి ఫోన్ అయితే అసలు తను ఎంత బ్యాడ్ లక్ అంటే బిగ్ బాస్ చెప్తాడు, కళ్యాణ్ మీరు బిగ్ బాస్
దాని నుంచి తీసేశారు. మీరు కెప్టెన్సీ కంటెండర్ నుంచి మీరు పక్కకు తప్పుకోవాలి. రెబల్స్ మిమ్మల్ని తీసేశారట. వాట్ ఏ స్మార్ట్ గై తెలుసా? గుర్తుపెట్టుకోండి రెబల్స్ అనే మాట. సో టీ షర్ట్ లోపల పెట్టేసాను అని చెప్పి వెళ్ళి టీ షర్ట్ లోపల పెట్టొచ్చి కూర్చుంటే ఇంకా దివ్య నటిస్తారు. అదేంట్రా అది ఇలా చేసి అది చేసి నేనేం చేయమంటారు అని చెప్పి మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. కూర్చున్నప్పుడు నీకు తెలుసా ఎంతమంది అనుకుంటున్నారు రెబల్ అంటే 2 ఉన్నారు. నువ్వు మళ్ళీ కొత్త డౌట్లో పెట్టబాకరా నాన్న, క్షణానికి ఒకటి మార్చబాకరా బాబు, మాకు టెన్షన్ వేస్తుందంటే ఏమనుకున్నావు? నాకు బిగ్ బాస్ ఏం చెప్పాడు అనుకున్నావు? రెబల్స్ నిన్ను తీసేసాను. రెబల్స్ అనే మాట ఉపయోగించారు. ఎంత మంచి కనిపెడతారంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. పట్టుకున్నాడు కదా. సో అంత మూమెంట్లో అతను కెప్టెన్సీ కంటెండర్ నుంచి పంపించేశారని చెప్పిన తర్వాత కూడా ఆ చిన్న పదాన్ని గుర్తుపెట్టుకోవడం హైలైట్ అనిపించింది. రెబల్స్ నిన్ను తీసేశారు అని చెప్పేసరికి 2 ఉన్నారు చూసుకోండి అని చెప్తారు. తర్వాత టాస్క్ పెడతారు. ఆ టాస్క్ వచ్చేసరికి దాంట్లో ఫస్ట్ ఒకళ్ళు వచ్చి నేను కాలు పెట్టి సో అక్కడ ఉన్న డంబెల్స్ పైకి 1 by 1 నిలబెట్టాలి 3. దాని తర్వాత ఇంకొక 1 by 1 ఇంకొక 3 నిలబెట్టాలి 6. సో ఒక పర్సన్ వచ్చి ఇటు పక్క సైడ్ నిలబెట్టాలి. దాని మీద మళ్ళీ ఆ పర్సన్ పక్కకి వెళ్ళిపోకుండా ఈ పర్సన్ మళ్ళీ కాలు పెట్టాలి దాని మీద. సో అప్పుడు ఇమాన్యుల్ పెట్టేది ఏమైందంటే ఇమాన్యుల్ సైడ్ నుంచి పెడతారు. సైడ్ నుంచి పెట్టినప్పుడు ఏమైందంటే ఇమాన్యుల్ కొంచెం ముందుకు వచ్చి నిలబడతారు. మామూలుగా స్ట్రైట్గా ఇలా పెట్టాలి కాలు. రాము వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఇలా పెట్టాలి. ఎందుకంటే నిఖిల్ ఇటు పక్క నిఖిల్ అలాగే పెడతారు కాలు. కరెక్ట్గా పెడతారు నిఖిల్ కాలు. డెమోన్ పెట్టేసిన తర్వాత నిఖిల్ ప్రాపర్గా పెడతారు కాలు. సో ఇక్కడికి వచ్చరికి ఇమాన్యుల్ సైడ్ నుంచి పెడతారు కాలు. సో ఇమాన్యుల్ టాస్క్ గెలుస్తాడు. సో ఆబ్వియస్లీ ఫస్ట్ వాళ్ళే గెలుస్తారు. ఆ ఇమ్యూనిటీ కార్డు వచ్చింది. ఆ ఇమ్యూనిటీ కార్డు తీసుకెళ్ళి ఇమాన్యుల్ చేతిలో పెడతారు. ఓకేనా? ఇమాన్యుల్ చేతిలో పెడతారు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి రితుకి మన డెమాన్ ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు. ఆమె వచ్చి చూసిద్ది అనమాట. ఇదే నాకు ఎందుకు ఇలాంటివన్నీ అవసరం చెప్పు, మళ్ళీ నన్నే వేసుకుంటారు. ఆ వీడియో చూపించి నువ్వేం చేస్తున్నావు అది అని. మేము మాట్లాడుకోవట్లేదు, జస్ట్ తనిపిస్తున్నాను. తన గేమ్లో చేతిలో మంటలు పుడతాను తినిపిస్తున్నా అంటే ఇది టాస్క్ కాదు, ఇది పనిష్మెంట్. లూప్ హోల్స్ ఎత్తుక్కోవద్దు. ఇలాంటివి నాకు నచ్చవు. ఇది మళ్ళీ నన్ను కదా అనేది అంటే చిన్నదే కదా అంటే సరే ఓకే తినిపిస్తున్నావు మాట్లాడుకోవట్లేదు అంతే అలాగే అంటున్నావు కదా. సో ఓకే నీ స్ట్రాటజీ అంటున్నావు, నీ ఇష్టం ఇంకా వదిలేసే అంటే అలా కాదు దివ్య అంటే రితు ప్లీజ్ నన్ను అనేది అంటే ఇంకా అమ్మాయి లేచి వెళ్ళిపోద్ది అనమాట. అన్నం తినేటప్పుడు కొంచెము ఈ డెమోనిక్ కూడా ఉండాలి. వద్దని చెప్పారు కదా, ఒక వారం సైలెంట్ ఉంటే అయిపోతుంది కదా. ఇప్పుడు అమ్మాయి తప్పే ఉంది, అమ్మాయిని అడుగుతారు ఖచ్చితంగా, అదే మాట అడుగుతారు. తినిపిస్తుంటే ఓకేనా నీకు అంటే మాట్లాడుకోవద్దంటే మాట్లాడుకోవద్దనేనా, పక్కన కూర్చొని ఉంటే ఓకేనా నీకంటే రేపు నాకు సార్ అడిగితే అమ్మాయి ఏం సమాధానం చెప్పింది? అమ్మాయి అడిగిన దాంట్లో తప్పు లేదు. వీళ్ళు అనవసరంగా కదా ఒక వారం దూరం ఉంటే ఏమైంది, దూరంగా కూర్చుంటే ఏమైంది? ఎట్లాగా టాస్క్లో మాట్లాడుకుంటున్నారు, ఎట్లాగా కిచెన్ దగ్గర మాట్లాడుకుంటున్నారు, కొంచెం అటు ఇటుగా ఆ నోట్లో అన్నం పెట్టించడాలు ఇవన్నీ ఎందుకు అవసరమా? చిరాకు వస్తూ ఉంటుంది. చెప్పేటప్పుడు సైలెంట్ అయిపోతే పోయింది కదా. దీని తర్వాత పెద్ద గొడవ వద్ద అమ్మాయి అలా అడిగిపోతారు. కళ్యాణ్ అక్కడికి వెళ్తారు. మీ ఇష్టం చెక్కేస్తారు, మీరు ఊరికనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అంటే కళ్యాణ్ భయం ఏంటంటే డెమోన్ని మళ్ళీ ఏమైనా తొక్కేస్తారేమో, డెమోన్కి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి అబ్బాయి భయపడతా ఉన్నాడు. ఎందుకు అవసరం అది అంటే ప్లీజ్ కళ్యాణ్ వెళ్ళిపో, నా ఎమోషన్ వేరే ఉంది, ప్లీజ్ కళ్యాణ్ వెళ్ళిపో అది ఇది అని చెప్పి మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. మంచిగా చెప్తున్నా మీ ఇష్టం అని చెప్పి తిట్టుకుంటా ఉంటారు. ఆ తర్వాత వచ్చేసరికి మన ఇంకొక సెకండ్ టాస్క్ ఏదైతే ఉందో ఆ సెకండ్ టాస్క్ ఫినిష్ చేస్తారు. పాలు తాగే టాస్క్. ఒక టెట్రా ప్యాకెట్ పాలు తాగాలి, మిగిలినవన్నీ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టాలి. అదే పని చేస్తారు. పొద్దున్న పంచాయతీ మామూలుగా ఉండదు అనమాట. సో ఇది ఓవరాల్గా నాకు అనిపించింది. సో మీకేమనిపించింది అని మీరు కామెంట్ చేయండి. ఇమాన్యుల్ టాస్క్ ఓకే, ఇది ఓకే టాస్క్. ఇది అంత పెద్ద ఎలివేషన్ వచ్చే టాస్క్ అయితే ఏం కాదు కానీ గుడ్ టాస్క్ అంతే. సింపుల్ టాస్క్, సింపుల్. అండ్ దివ్య ఇంకా ఆడాల్సింది ఇంకా దివ్య సాయే ఆడాలి. ఎందుకంటే సుమన్ అన్న కళ్యాణ్ ఆల్రెడీ అవుట్ కాబట్టి ఇంకా ఈ అగ్ని పరీక్షలో అమ్మాయి బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడింది కాబట్టి అమ్మాయిని తీసుకొచ్చారు ఇక్కడికి. ఇలాంటివి ఏం లేవులేండి అక్కడ. సో ఇంకా అమ్మాయికి ఆప్షన్ లేదు కాబట్టి అమ్మాయి అక్కడ ఆడాల్సింది నెక్స్ట్ ప్లేస్లో ఉన్న సాయి శ్రీనివాసే. వాళ్ళిద్దరే ఆడాలి కాబట్టి వాళ్ళిద్దరే ఆడాలి. అక్కడ ఆడాలనుకున్నారు, ఆడలేకపోయారు అంతే. ఓకే, అది సంగతి. జై హింద్.